8 నెలల కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. కేసీఆర్ పాలనలో సాగు స్వర్ణయుగంగా ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వ్యవసాయానికి గడ్డుకాలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే 15,30,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. దశాబ్ద కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లోనే ఎందుకింత వ్యవసాయ విధ్వంసం అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభమని నిలదీశారు. మొన్న వ్యవసాయానికి కరెంటు కట్, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, నేడు సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. రుణమాఫీ అని మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థలని మండిపడ్డారు. 500 రూపాయల బోనస్ అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతులు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదని దుయ్యబట్టారు. ఎరువులు విత్తనాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదన్నారు. కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే పగలు రాత్రి తేడా లేకుండా రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు, ఇలా అనేక కారణాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్.